everyone, welcome to Sureshri channel. I am Surya. எல்லாரு கைசா இருக்கு நல்லா இருக்கு. Please subscribe my channel. టోటల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈరోజు నేను బర్లీ ఆర్ట్కి సంబంధించిన కొన్ని కలెక్షన్స్ నా దగ్గర ఉన్నవి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకొని. అంటే వీటిని మనము వాల్ ఆర్ట్గా యూజ్ చేయొచ్చు, లేదా శారీ పైన బార్డర్ లాగా యూజ్ చేయొచ్చు, బ్లౌజ్ పైన కూడా చేయొచ్చు. మనం పెయింటింగ్ లాగా వేసుకోవచ్చు. తర్వాత లేకపోతే ట్రేసింగ్ చేసి ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు. శారీ పళ్ళు పైన కూడా ఇలా మనం మొత్తం ఆల్ ఓవర్గా పెయింటింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్లీ ఆర్ట్ అనేది చాలా ఫ్యాషన్గా నడుస్తుంది, ట్రెండింగ్లో ఉన్నాయి. శారీస్ కానీ, మనకు డ్రెస్ మెటీరియల్స్ కానీ, ఇంకా బ్లౌజ్ పైన కానీ చాలా ఫ్యాషన్గా ఉంది. ఇది మనం పెయింటింగ్ వేసుకుంటే బ్లౌజ్ పైన ఈజీగా మనము ఒక ½ అన్ అవర్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఒక ట్రెండీ లుక్ కూడా మనకు వస్తుంది. మనం ఎట్లాంటి బ్లౌజెస్కైనా కానీ మనం ఇంట్లో ఏమీ అవసరం లేకుండా జస్ట్ అక్రిలిక్ పెయింట్ బ్రష్తో మనము ఇలాంటి పెయింటింగ్స్ అన్నీ చేయొచ్చు. ఇంకా కావాలనుకుంటే మనము వాల్ ఆర్ట్గా కూడా వేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ వర్లీ ఆర్ట్ అనేది రాజస్థాన్లో వాళ్ళు వాల్స్ పైన వేసేవారు పూర్వకాలం నుంచి కూడా. ఇది ఒక యాన్షియంట్ ఆర్ట్. కాకపోతే ఇప్పుడు మనము దేన్నైనా కానీ ఫ్యాబ్రిక్స్ పైన కూడా యూజ్ చేస్తున్నాము. డిజైనర్ వేర్గా కూడా డిజైనింగ్లో, ఫ్యాషన్ వర్డ్లో అన్నిటినీ యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఈ వర్లీ ఆర్ట్ అనేది ఇప్పుడు మనం వర్లీ పెయింట్ లాగా ఇలా వేసుకుంటున్నాము. డ్రెస్సెస్ పైన కూడా మనము ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ½ అన్ అవర్లో మంచి ఒక లుక్ అనేది వస్తుంది. చూడ్డానికి ఎలిగెంట్గా, ఒక అఫీషియల్గా చాలా బాగుంటుంది. ఇందులో మనకు ఈజీగా ఎవరైనా వేయచ్చు. ఇవి ట్రయాంగిల్స్ తోటి ఉంటాయన్నమాట ఈ బొమ్మలు అనేటివి. ఈజీగా, అంత కష్టంగా ఏమని ఉండదు. ఇందులో యాక్చువల్గా ఒక విలేజ్ స్టైల్లో మనము ఈ ఆర్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఒక విలేజ్లో పీపుల్ ఏమేమి వర్క్స్ చేస్తారు, అక్కడ ఉండే యానిమల్స్ కానీ అటువంటివే ఈ వర్లీ ఆర్ట్లో మనకు కనిపిస్తుంది అన్నమాట. ఈ పెయింట్ మొత్తం కూడా విలేజ్కి సంబంధించిన ఎన్విరాన్మెంటు, అక్కడ కల్చరు అలాంటివి ఉంటాయి అన్నమాట. ఇదొక్కటి అనుకోకుండా ఇందులోకి వచ్చేసింది ఎంబ్రాయిడరీ బ్లౌజు. ఇది మధుబని ఆర్ట్ చేసిన ఆటో. వీటిని కూడా మనము బ్లౌజెస్ పైన ఇప్పుడు పెయింటింగ్ లాగా వేసుకుంటున్నారు. ఇవనేటివి కొన్ని ట్రేసింగ్ ఐడియాస్. ఇప్పుడు డోలీ, పల్లకి, ఈ బ్రైడల్ ఇట్లాంటివి కూడా మనము వేసుకుంటున్నాం కదా బ్లౌజెస్ పైన. ఇది కలంకారీలో ఒక పీకాక్ అన్నమాట. దీన్ని కూడా బ్లౌజ్ పైన ఎంబోస్ చేశారు ప్యాచ్ వర్క్ లాగా. దీన్ని మనం పెయింటింగ్ వేసుకోవచ్చు. పూరి జగన్నాథ్ టెంపుల్లో ఉండే సన్ను లాగా, పూరి స్టైల్లో. ఇది ర్యాండమ్గా వచ్చేసింది ఒక మెటీరియల్. చాలా బాగుంది కదా. ఇవి వర్లీ ఆర్ట్ అనమాట. మనకు 2 ట్రయాంగిల్స్ వచ్చేసి దాని లోపల మనము స్క్వేర్స్ కానీ, ఇట్లా స్క్వేర్స్, ట్రయాంగిల్స్ అట్లా ఇచ్చేసి మంచి కలరింగ్ ఇస్తే ఎలాంటి డ్రెస్కైనా చాలా బాగా సూట్ అవుతుంది. ఇట్లా మల్టీ కలర్స్లో మనకు ఈజీగా ఎవరైనా వేయచ్చు. ఇంకా మనకు కావాలంటే వాల్ హ్యాంగింగ్స్ లాగా, ఇట్లా డెకరేటివ్ పీస్ లాగా మనం కూడా చేసుకొని మనం వాల్స్ పైన డెకరేట్ చేసుకోవచ్చు. సింపుల్ అన్నమాట. చిన్న పిల్లలకు కూడా వేయచ్చు ఎవరికైనా కానీ. ఒక పెయింట్ బ్రష్ ఉండాలి, అక్రిలిక్ పెయింట్స్ ఉంటే సరిపోతుంది. ఇది టీ ట్రే. దీనిపైన కూడా వర్లీ ఆర్ట్ చేసిన ట్రే అన్నమాట ఇది. ఇందులో కొన్నిటికి ఏం చేస్తారంటే ఇట్లా మనకు బ్లాగింగ్ మెథడ్లో కూడా మనము ఈ వర్లీ ఆర్ట్ని మనం చేసుకోవచ్చు. ఇదొక మెటీరియల్. బాటిక్ స్టైల్లో ఒక పెద్ద బటర్ఫ్లై ఇచ్చిన శారీ అన్నమాట. ఇది బాటిక్ శారీ. ఇది ఇండోనేషియాలో ఫేమస్. ఇది ఎంబ్రాయిడరీ పీకాక్ది. జస్ట్ బూటీ లాగా మనము అక్కడక్కడ మన బ్లౌజెస్ పైన వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇవన్నీ జస్ట్ ఐడియాస్ అన్నమాట. నేను చెప్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందని. నా దగ్గర ఉన్న కలెక్షన్ ఇది. నేను ఇటువంటి అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకోవడం నాకు కొంచెం హ్యాపీ అన్నమాట. ఇవంతా కూడా వర్లీ ఆర్ట్లో ఉండే ట్రీస్. ఇది శారీ పైన డిజైన్ చేసిన
వర్లీ ఆర్ట్ది పెయింటింగ్. మొత్తం విలేజ్ స్టైల్దే ఉంటుంది. ఉమెన్కి ఏమో శిఖలాగా ఉంటుంది, మెన్కి ఏమో ఏముండదు, జస్ట్ రౌండ్ అప్ వచ్చేస్తుంది అనమాట. ఈ వర్లీ ఆర్ట్లో ఉన్న యానిమల్స్ హార్స్, ఎలిఫెంట్, డాగ్, గోటు, నెక్స్ట్ బర్డ్స్. ఇద్దరు విలేజ్ పీపుల్ తబలా వాయిస్తున్నారు. ఇది ఎలిఫెంట్. దీన్ని మనం పెయింటింగ్ లాగా వేసుకోవచ్చు, లేదంటే ఎంబ్రాయిడరీ కూడా వేసుకోవచ్చు. పెయింట్ అయితే ఈజీగా అయిపోతుంది. ఇది వాల్ పీస్ అన్నమాట, వాల్ ఆర్ట్కి సంబంధించింది. వర్లీ ఆర్ట్ది వాల్ పీస్. ఇది ట్రేసింగ్ చేయవలసింది, ఎంబ్రాయిడరీ పర్పస్. ఒక పీకాక్, ఇది కూడా పీకాకే, అందులోనే కొంచెం వెరైటీ. ఇది పీకాక్ ఫెదర్. మనం బ్లౌజ్ పైన 2 హ్యాండ్స్కి ఇచ్చేసి వెనకాల బ్యాక్ సైడ్ ఒకటి ఇచ్చేసుకుంటే బ్లౌజ్ సూపర్గా కనిపిస్తుంది. ఒక మెన్, ఒక ఉమెన్ వాళ్ళ ఆర్ట్కి సంబంధించిన వాల్ హ్యాంగింగ్. ఇది కథకళి ఫేస్. ఇది కూడా ఇప్పుడు అన్ని శారీస్ పైన, డ్రెస్సెస్ పైన వేసుకుంటున్నారు పెయింటింగ్ లాగా, తొందరనే కంప్లీట్ అవుతుంది. ఇది పీకాక్ ఫెదర్, బ్లౌజ్ పైన వేసుకోవచ్చు ఇట్లా. కావాలంటే ఏం కలర్స్ వేయాలన్నా మనకు అర్థం కాదు కదా, అందుకోసమనే ఒకటి నేను చేసింది పెట్టినాను. ఇది ఉమెన్, ఇంట్లో ఒక గంప, అవి బర్డ్స్ బయట, అది కవ్వు. ఇది ఒక వాల్ పీస్. నెక్స్ట్ ఇది ట్రేసింగ్ కోసం అని యూజ్ చేసే ఎంబ్రాయిడరీ స్వాన్. ఇది వాల్ పీస్, గిటార్ ప్లే చేస్తున్న మెన్. మనం మెహందీ డిజైన్స్కి వేసుకునే అంటే ఈజీగా మనకు కనబడుతుంది. ఇట్లా పెయింటింగ్ వేయరాని వాళ్ళకి కూడా ఈజీగా పెయింటింగ్ వేయచ్చు అని చెప్పేసి నా దగ్గర ఉన్నాయి, మీకు షేర్ చేస్తున్నాను. మనం ఇట్లా పెయింట్ వేసుకొని అంటే ట్రేస్ చేసుకొని పెయింట్ కూడా వేసుకోవచ్చు బ్లౌజ్ పైన, లేదంటే ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఉంటే మనకు క్లియర్గా కొంచెం తొందరగా అది పెయింట్ అనేది మనకి వేస్తుంది అన్నమాట. లేకపోతే మనం ఎంబ్రాయిడరీ బ్లౌజ్ మీద చూస్తే మనం కన్ఫ్యూజ్ అయిపోయి అబ్బా మనకి ఇది వేస్తుందా అని అనిపిస్తుంది. ఇట్లా ఈజీగా ఉంటే చూస్తే మనకి వేయచ్చు. ఎవరికైనా 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వేస్తుంది అనమాట. ఇట్లా మనం ఫస్ట్ ట్రేస్ చేసుకున్న తర్వాత పెయింట్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే ఎంబ్రాయిడరీ అన్నీ చేసుకోవచ్చు. ఇవి కూడా బ్లౌజ్ పైన కానీ అక్కడక్కడ శారీ పైన కానీ ఇట్లా బూటీస్ లాగా వేసుకుంటే బాగుంటుంది. ఈ చిన్నపిల్లల ఫ్రాక్ పైన కానీ ఎక్కడైనా టీషర్ట్స్ పైన కానీ అట్లా పెయింట్ వేస్తే బాగుంటుంది. ఇప్పుడు బ్లౌజ్ పైన నేను చెప్పాను కదా, ప్రతి బ్లౌజ్ పైన ఇట్లా హై నెక్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ పెయింట్ వేసేస్తున్నారు ఇట్లా. ఇది ఒకటి కాలు, అంటే భరతనాట్యం చేస్తున్న ఉమెన్ యొక్క లెగ్ అన్నమాట, పాదము. ఇప్పుడు వర్లీ ఆర్ట్ నేను చెప్పాను కదా, కుర్తీస్ పైన ఇట్లా ఎంబోస్ చేసేస్తే వీళ్ళు కూడా డ్యాన్సింగ్ డాల్స్. ఇది కూడా కుర్తీ పైన ఎంబ్రాయిడరీ అనే చేసుకోవచ్చు, పెయింట్ అన్న చేసుకోవచ్చు. వీళ్ళు ఆఫ్రికన్ ఉమెన్స్. వీటిని కూడా ఇట్లా మనకు శారీస్ పైన అక్కడక్కడ ఇట్లా పెద్దగా మోకాలు వరకు వేస్తున్నారు, సూపర్గా కనబడుతుంది శారీ. వీటిని మనము వాల్ ఆర్ట్గా ఇట్లా మనం హాల్ పైన అక్కడక్కడ వేసుకోవచ్చు. ఆఫ్రికన్ ఉమెన్. ఇదేంటంటే ఫస్ట్ మనం డ్రాయింగ్కి ఈజీగా ఉండడానికని, ఆ తర్వాత ఏ కలర్స్ వేయాలో మనకు అర్థం కాదు కాబట్టి ఈ కలర్స్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనకు బాత్రూమ్ పక్కన ఇట్లా సన్నగా గోడ వస్తుంది కదా, అక్కడ ఇట్లాంటి పెయింటింగ్ వేయించుకుంటే సూపర్గా కనబడుతుంది. మనమే ట్రై కూడా చేయొచ్చు. నా వీడియో ఉంది, కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఐ బటన్లో కూడా ఇస్తాను, చూడండి. వాల్ ఆర్ట్ ఎలా వేయాలనేది మనము ఈజీగా ఇంట్లోనే నేను పర్మనెంట్ మార్కర్ తోటి వేసాను, కావాలంటే మీరు చూడండి. మనం కూడా ఈజీగా హ్యాపీ లాగా ఉంటుంది మనకు కూడా వేసినామని. వీళ్ళందరూ కూడా ఆఫ్రికన్ ఉమెన్సే. వీటిని ఇప్పుడు శారీస్ పైన, డ్రెస్సెస్ పైన, మళ్ళీ వాల్ ఆర్ట్గా చాలా యూజ్ చేస్తున్నారు. ఏదో ట్రెండింగ్ ఫ్యాషన్లో నడుస్తుంది. ఇంకా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఆఫ్రికన్ లేడీ యొక్క ఇలిస్ట్రేషన్. ఇది బుద్ధ.
మనం బుద్ధ ఫేస్ ఎలా వేయాలి ఇది కూడా మనము డ్రెస్ పైన ఇక్కడ ఫ్రంట్ వేసుకోవచ్చు, లేదా బ్లౌజ్ పైన బ్యాక్ వేసుకుంటే బాగుంటుంది. 2 డ్యాన్సింగ్ కపుల్ ఈజీగా ఉండేటి అన్నమాట, ఎవరైనా వేయచ్చు, ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. వీళ్ళు కూడా అదే ఆఫ్రికన్ ఉమెన్స్. ఒక మెన్ 2 ఉమెన్. ఇది పెళ్ళికి సంబంధించిన వర్లీ ఆర్ట్. పల్లకిలో పెళ్లి కూతురు, ఇది అంతా పెళ్ళి థీమ్ అన్నమాట. ఇది విలేజ్ థీమ్. బయట మంచం వేసుకొని ఒక చెట్టు, ఇట్లా విలేజ్ కల్చర్ని. ఇది కూడా మనము ఒక డ్రెస్ పైన ఇక్కడ ఫ్రంట్కి వేసుకుంటే సూపర్ లుక్ వస్తుంది. ఇది బార్డర్ లాగా మనం శారీకి వేసుకోవచ్చు, లేదంటే చున్నీకి కూడా బార్డర్ లాగా ఇలా వేసేస్తే మంచి లుక్ వస్తుంది. ఇది కూడా విలేజ్ థీమే, చేపలు పట్టడానికి వెళ్ళినట్లు. ఇవన్నీ కూడా బార్డర్కి సూపర్గా సెట్ అవుతాయి. ఇవి కూడా కొన్ని బార్డర్ పట్టీస్. జస్ట్ సింపుల్గా ఒక చిన్నగా ఫస్ట్ ఇచ్చి తర్వాత దానిపైన వర్లీ వేసుకుంటే బాగుంటుంది. హ్యాపీ పీపుల్. ఇది ఒక సర్కిల్ లాగా ఫామ్ అయింది కాబట్టి మనం బ్యాక్ సైడ్ ఎక్కడన్నా బ్లౌజ్కి వేసుకోవచ్చు. కుకింగ్ ఉమెన్ వర్లీ పెయింట్. బోటింగ్ మనం వాల్ హ్యాంగింగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, వాల్ డెకరేషన్గా. ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఇందులో ఏది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇట్లాంటి ఏమన్నా చెయ్యాలన్నా వద్దా కూడా సజెషన్ ఇవ్వండి. పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, తర్వాత ఆల్ అనే దాన్ని నొక్కండి. అయితే నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. మీరు లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉంటే ఛానల్ గ్రో అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా ఇలాంటి డిజైన్స్ కానీ ఇంకా ఫ్యాషనబుల్గా ట్రెండీ కలెక్షన్ కానీ అన్నీ మన ఛానల్లో ఉంటాయి. ఇట్లాంటి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వర్లీకి సంబంధించిన కలెక్షన్ చాలా ఉంది నా దగ్గర. మీకు ఎవరికైనా యూజ్ అయితే స్క్రీన్ షాట్లు తీసుకొని మీరు కూడా ట్రై చేసి, ఎవరైనా ట్రై చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ అంటే దేనికోసం మీరు యూజ్ చేశారు, వాల్ హ్యాంగింగ్ గానా, లేకపోతే వాల్ పీస్గా, వాల్ డెకరేషన్ గానా, లేకపోతే డ్రెస్సెస్ పైన వేసుకున్నారా, లేదా బ్లౌజ్ పైన ట్రై చేశారా, మీ పిల్లల డ్రెస్ల పైన ట్రై చేశారా చెప్పండి. మనము దీన్ని బ్లాకే కాకుండా బ్లూ కలర్స్ వేసుకోవచ్చు, లేకపోతే మల్టీ కలర్ మనకు నచ్చిన కలర్స్ తోటి ఎంబోస్ చేయొచ్చు. ఇది ఒక బర్డ్ అన్నమాట. ఈ బర్డ్ ఎట్లా డ్రా చేయాలో, తర్వాత ఇట్లా డాట్స్ పెడితే కూడా ఎంత బాగా కనబడుతుంది. ఎలిఫెంట్. దీన్ని మనము జస్ట్ పెయింట్ వేసుకుంటేనే చాలా బాగా కనబడుతుంది. ఇది కూడా విలేజ్ థీము. ఇది వాల్ హ్యాంగింగ్, వాల్ డెకరేషన్. గణేష్ జస్ట్ ఉట్టిగా ఇట్లా సింపుల్ పెయింటింగ్. థ్యాంక్ యూ డాల్. ఇప్పుడు ఇదైతే చాలా బ్లౌజెస్కి ఎంబ్రాయిడరీ చేయించుకుంటున్నారు. మనం ఇంట్లో జస్ట్ ఏదైనా ఒక బ్లౌజ్కి ట్రై చేస్తే మనకు కూడా తెలుస్తుంది ఎట్లా వచ్చింది అనేది, టైంపాస్ కూడా అవుతుంది. పెళ్ళి డ్రెస్సెస్కి ఇట్లాంటివి సూట్ అవుతాయి బాగా. ఎలిఫెంట్ సింపుల్గా ఫస్ట్ మనం డ్రా చేసుకునుడు నేర్చుకోవాలి, తర్వాత పెయింట్ వేయాలి, తర్వాత ఎంబ్రాయిడరీకి వెళ్తే మనం కూడా వేయచ్చు. ఇది వాల్ పీస్.
ఇట్లా పెయింటింగ్ ఇప్పుడు నేను అది సింపుల్గా ఫస్ట్ ఒట్టి పెన్సిల్ స్కెచ్ చేయించాను కదా, దాని తర్వాత కలర్స్ ఇలా వేస్తే సూపర్గా కనబడతాయి. ఇక మల్టీ కలర్ వేసిండ్రు వీళ్ళు, డాట్స్ డాట్స్ పెట్టి కలర్సే వేసిండ్రు కానీ చూడడానికి ఎంత బాగా కనబడుతుంది లుక్. ఇది కూడా బుల్లక్ కార్ట్ థీమ్ది. కలర్స్ వేసుకుంటే ఇట్లా ఉంటుంది, కలర్స్ వేయకుండా ఓన్లీ బ్లాక్ కూడా వేసుకుంటే అట్లా ఉంటుంది. ఇది వాల్ పీస్, కలర్ఫుల్గా కనిపిస్తుంది వల్లి ఆర్ట్ అనేది. ఇది కప్పు పైన వేశారు, కాకపోతే మనం ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు. సన్ అనేది ఇట్లా ఉంటుంది అన్నమాట వల్లి ఆర్ట్లో. ఇంకా చూడండి ఇట్లా ఎట్లా వేసుకోవాలో స్కెచ్ అనేది. ఫస్ట్ ఇట్లా డ్రాయింగ్ వేసుకోవాలా, తర్వాత లోపల కలర్స్ అనేటివి ఫిల్ చేసుకోవాలి. ఇది కూడా కట్టెల మోపు మోస్తూ ఒక పాపని ఎత్తుకున్న వాళ్ళి ఆటు, అది డాగ్. ఇది వాల్ పీస్. డ్రమ్ ప్లే చేస్తున్న 2 బాయ్స్. ఇవి వర్లీలో చిన్న చిన్న మోటివ్స్ ఎలా వేయాలి అనేది అంటే తెలుసుకుంటారని చెప్పేసి ఇది కూడా పెట్టడం జరిగింది. ఇది వర్లీ ఎంబ్రాయిడరీ చేసిన మెటీరియల్. ఇది కూడా అంతే, బ్యాక్ స్టిచ్ తోటి మొత్తం ఎంబ్రాయిడరీ చేశారు. బ్లాంకెట్ స్టిచ్ మళ్ళీ ముద్ద కుట్టు ఉంటుంది కదా, దాంతో వేసేసిండ్రు మొత్తం. ఉట్టిగా గిట్లా మనం కుట్టమా అది. ఇది కూడా అంతే, ఎంబ్రాయిడరీ చేసిన వర్లీ ఆటే. ఇది కూడా సేమ్ డ్యాన్సింగ్ వర్లీ ఆర్ట్ చేసిన ఎంబ్రాయిడరీ. ఇక్కడ చూశారు కదా, హాల్లో వర్లీ ఆర్ట్ వేయించుకున్నారు, ఎంత బాగా కనబడుతుంది. సెంట్రల్ పీస్గా ఒకటి వేసేసిండ్రు. ఇది జస్ట్ ఎంబ్రాయిడరీ, సింపుల్గా కానీ మనకు చూడడానికి చాలా బాగా కనబడతాయి. ఇది కూడా వర్లీతోటే మనకు నెక్ అన్నమాట, నెక్ కింద బ్యాక్ సైడు హ్యాండ్స్కి ఎలా వేసుకోవాలనేది. ఇది పిల్లో పైన వర్లీ ఆర్ట్. డ్రమ్ ప్లే చేస్తున్నారు, అది మనకు బార్డర్ లాగా అలా వేసుకోవచ్చు. ఇవి బటర్ఫ్లైస్ ప్యాచ్ వర్క్. మనకు మిగిలిపోయిన క్లాత్ తోటి ఇట్లా బటర్ఫ్లైస్ వేసుకొని మనము పిల్లలకు కానీ మన డ్రెస్లకు కానీ వేసుకుంటే చాలా బాగా సూట్ అవుతుంది, మంచి కనబడుతుంది. ఇది ఒక డ్యాన్సింగ్ డాల్ పెయింట్ వేశారు. ఇట్లా మనం కింద వేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మనం పైన కూడా వేసుకుంటే బాగా కనబడుతుంది. ఆఫ్రికన్ ఉమెన్. వీళ్ళు కూడా ఆఫ్రికన్ ఉమెన్సే. ఇది వాల్ పీస్, ఇట్లా డెకరేషన్ పర్పస్ అక్కడ పెట్టారు, మనం పెయింట్ కూడా వేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా అంతే, వాల్ డెకరేషన్ ఐటమ్. 2 African women. Group of Burley paint. Same wall hanging. Burley. ఇది వర్లీ పెయింట్ చేసింది, వైట్ తోటే ఓన్లీ జస్ట్ పెయింట్ చేసేసిండ్రు, కుర్తీ అన్నమాట.
సింగిల్గా మనం ఇట్లా డ్రెస్ పైన కూడా ఫ్రంట్ దగ్గర వేసుకొని కింద టాజల్స్ ఇచ్చేస్తే మంచి లుక్ వస్తుంది. ఈ కేజెస్ అండ్ బర్డ్స్ ఇది కూడా మంచిగా డ్రెస్సెస్ పైన వేసుకుంటున్నారు. అంబ్రెల్లా ప్యాచ్లు మనకు మిగిలిపోయిన క్లాత్ తోటి అంబ్రెల్లా లాగా షేప్ చేసేసి ప్యాచ్లు వేసేసిండ్రు. సూపర్ లుక్ వచ్చింది. బ్లాక్ తోటి వర్లీ పెయింట్ వేశారు. ఇదే పెయింట్ బ్రష్ అక్రిలిక్ పెయింట్ తోటి ఇట్లా వేసుకోవచ్చు. మనం ఫస్ట్ పాత వాటిపైన ట్రై చేసి తర్వాత మంచి డ్రెస్ పైన ట్రై చేస్తే మనకు కూడా కాన్ఫిడెంట్ వస్తుంది, మంచిగా వేసేసుకోవచ్చు. బ్యాగ్ పైన జూట్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ జూట్ బ్యాగ్ పైన కూడా ఇట్లా వేసేస్తున్నారు, మంచిగా కనబడుతుంది. ఇది డ్రెస్ బార్డరు, ఇది డ్రెస్సుకు ఫ్రంట్ సైడ్. వాల్ పీస్, వాల్ పీస్, డ్యాన్సింగ్ వాల్ పీస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి ఏంటంటే ఏం కలర్స్ వేయాలని కన్ఫ్యూజన్ రాదనమాట, అందుకోసమనే ఇట్లాంటివి కూడా పెట్టిన నేను. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అయితే మీకు మొత్తం వర్లీ కలెక్షన్ మొత్తం కనిపిస్తుంది. అప్పుడు మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట, అంటే ఎట్లాంటివి వేసుకుంటే బాగుంటుంది, ఎక్కడ ఏది సూట్ అవుతుంది, పిల్లో కవర్స్కి ఏది సూట్ అవుతుంది, మనకు గోడ దగ్గర ఇంకా అంటే చాలా కలెక్షన్ ఉంది కాబట్టి మొత్తం చూస్తే మీకు కూడా అబ్బా ఇందులో ఇది బాగుంటుంది మాకు ఇంటికి కానీ ఇక్కడ ఇది బాగుంటుంది అని మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. ఏది ఎక్కడ యూజ్ చేయాలనేది ఒక మంచి ఐడియా వస్తుంది. చూడకపోతే అయ్యో ఈ డిజైన్స్ ఇట్లా మీరు మిస్ అయిపోతారు అనమాట. డ్రెస్ పైన ఇట్లా ప్యాచ్ వేసేసిండ్రు ఫస్ట్, తర్వాత దానిపైన పెయింట్ వేసిండ్రు, అక్కడ కింద బార్డర్ ఏమో అట్లా ఇచ్చేసిండ్రు. ఇది బర్డ్ వర్లీలో. బులకాట్, కృష్ణుడిది వర్లీ ఆర్ట్లో రేర్ అన్నమాట. ఇది వేసుకోండి చాలా బాగుంటుంది. ఈ సంచులు వేసుకొని పోతున్న బులకాట్ పైన వర్లీ పెయింట్. వీళ్ళు గేట్ పైన చూడండి ఎంత బాగా కనబడుతుంది వేశారు. విలేజ్ థీమ్ ఇది కూడా. వర్లీ ఆర్ట్ అనేది ఎట్లా వేసినా కానీ చాలా బాగుంటుంది, ఎక్కడ వేసినా బాగానే ఉంటుంది. దాన్ని ఎన్ని రకాలైన యూజ్ చేసుకోవచ్చు మనము. ఫిష్, బులకాట్ అసలు స్టెప్ బై స్టెప్ ఎలా వేయాలనేది. ఇవి యానిమల్స్ ఎట్లా డ్రా చేయాలో ఫస్ట్ నుంచి ఈజీగా. ఇవి గాడ్స్, ఇవి కూడా అసలు ఎక్కడ దొరకదు వేరే వాళ్ళ దగ్గర. శివుడు, పార్వతి, బ్రహ్మ వర్లీలో. బ్లాక్ పైన శారీకి ఇలా పెయింట్ చేసుకుంటే చాలా బాగుంది కదా. ఆఫ్రికన్ ఉమెన్, బర్డ్కే ఇంకా వేరే వేరే కలర్స్ వేసింది.
టాటాయిస్ అసలు ఎట్లా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎట్లా డ్రా చేయాలి, డ్రాయింగ్ టిప్స్ అన్నమాట ఇవన్నీ. ఈజీగా డ్రాయింగ్ ఎలా బిగినర్స్ కోసమని. ఇది స్విచ్ బోర్డు వాల్ ఆర్ట్. స్విచ్ బోర్డ్ దగ్గర ఈజీగా ఎట్లా వేసుకోవాలా, మనం పర్మనెంట్ మార్కర్ తోటి వేసుకుంటే సూపర్ కనబడుతుంది. ఇవి ఐస్ క్రీమ్ స్టిక్స్ పైన వేసింది. యానిమల్స్, డాల్స్, డాగ్ అవి ఎలా వేయాలనేది. ఓల్ ఇది కూడా ఇప్పుడు బ్లౌజెస్ పైన వేసుకుంటున్నారు, డ్రెస్ పైన ఫ్రంట్కి వేసుకుంటే బాగుంటుంది. ఐస్ క్యాటీ, మళ్ళీ యానిమల్స్, మనుషులై, పీకాక్ అట్లా కొన్ని ఇచ్చిండ్రు. ఇంట్లో వాడే వస్తువులు అవి అన్నీ వాలీ ఆర్ట్. ఆఫ్రికన్ ఉమెన్ అవి కలర్లెస్. ఇది స్విచ్ బోర్డ్ దగ్గర కానీ వాల్ ఆర్ట్కి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వాల్ పీస్. ఇది కూడా వాల్ పీస్. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ కోలాటం ఆడుతున్న ఉమెన్స్ ఎట్లా వేయాలా అనేది. ఇది కూడా స్కిప్పింగ్ ఉమెన్ ఎట్లా వేయాలి డ్రాయింగ్ స్టెప్ బై స్టెప్. ఆఫ్రికన్ ఉమెన్ ఇంకా కొన్ని కామన్గా ఉండేవి కాకుండా ఇవి కొంచెం స్పెషల్. బర్డ్స్, యాన్షియన్ పెయింటింగ్ బర్డ్స్. డ్రెస్ పైన వేసుకుంటే బాగుంటుంది. స్వింగింగ్ ఉమెన్. వాల్ పీస్. ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు, చాలా బాగా కనబడుతుంది. గృహప్రవేశాలకు కానీ వాటికి కానీ ఇట్లా చేసేసి ఇస్తే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది, చూసేట వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎలిఫెంట్, పశువుల కాపరి వాలీ ఆర్ట్. చిన్న పిల్లల్ని ఎత్తుకోవడము, వాళ్ళకు స్నానాలు చేయించడము అటువంటి అన్నీ కలిపి వాలీ ఆర్ట్. మదర్ అండ్ బేబీ. ఇది కూడా రేర్ ఐటమ్స్ కూడా అన్నీ మన ఛానల్లో ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా కామెంట్లో తెలియజేయండి, మీకోసం నేను అలాంటి వీడియోలే చేస్తాను. బాక్స్కి వేసారు చూసారా. ఏవైనా ఖరాబ్ అయిన వాటికి కూడా మనం కొత్తగా రీన్యువల్ కానీ రీలుక్ తేవాలంటే వాలీ ఆర్ట్ వేసుకుంటే సూపర్. మనకు ఆయిల్ టిన్స్ ఉంటాయి కదా, అవి ఖరాబ్ అయిపోయినాయి అంటే అయిపోయిన ఆయిల్ టిన్స్ కూడా పెయింట్ వేసేసి వాలీ ఆర్ట్ వేసి అందులో మనం ప్లాంట్స్ పెట్టుకుంటే సూపర్గా కనబడుతుంది మన గార్డెన్ కూడా. మనకు ఓపిక ఉండాలి అంతే, వాలీ ఆర్ట్ తోటి ఏమైనా చేయొచ్చు. పల్లకిలో పెళ్లి కూతురు వాలీ ఆర్ట్. కుప్పలు నూర్చడము అది వరి ఫార్మింగ్కి సంబంధించిన వల్లి పెయింట్. డ్రమ్, క్లాక్. ఇట్లా క్లాక్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. కౌ, వర్లీలో కౌ ఎలా వేయాలి చెప్పాను కదా. ఫస్ట్ ట్రయాంగిల్స్ తోటే ఉంటుంది వర్లీ పెయింట్, మొత్తం ట్రయాంగిల్స్కే కొంచెం అటు ఇటు. ఇది యోగా, ఇది కూడా రేర్, బయట మనకి ఇక్కడ దొరకది. నీళ్లు మోస్తున్న అమ్మాయి. వాయిద్యాలు వాయిస్తున్న బ్యాచ్ అన్నమాట ఇది వర్లీ పెయింట్లో. డ్రమ్, ఇది కామన్గా కనిపిస్తుంది. యానిమల్స్ కలర్ఫుల్గా వచ్చినాయి కదా, స్విచ్ బోర్డుల దగ్గర వేసినట్లు బాగుంది.
వచ్చినాయి అన్నట్లుగా అనిపిస్తుంది కానీ కొంచెము ఒక్కొక్క దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ టాజిల్స్ వచ్చినాయి. ఇది జింక చాలా లావు ఉంది కదా, అట్లనే ఉంటుంది ఇందులో. ఇవి పంజరాలు, కేజెస్, డిఫరెంట్ ఆఫ్ కేజెస్. మనం ఎట్లాంటివి అన్నా పెయింట్ వేసుకోవచ్చు, ఎంబ్రాయిడరీ కూడా వేసుకోవచ్చు బ్లౌజ్ పైన, డ్రెస్ పైన వన్ సైడ్కి. ఇది కూడా ఇంకొక మోడల్ కేజ్. వాల్ పెయింట్గా కూడా వేసుకోవచ్చు, వాల్ ఆర్ట్గా. డ్రెస్ల పైన కూడా ఇప్పుడు ఇది ఫ్యాషన్గా నడుస్తుంది. ఇది కూడా మనం స్విచ్ బోర్డ్ దగ్గర వేసుకోవచ్చు, డ్రెస్ పైన వేసుకోవచ్చు, పిల్లల డ్రెస్ పైన కూడా, ఫ్రాక్ పైన వేయచ్చు. కావిళ్ళు మోస్తున్న అబ్బాయి. ఇక్కడ గోడ పైన వేశారు వర్లి. బ్యాగ్ పైన మనమే గుట్టేసుకోవచ్చు, బ్యాగ్ పైన ఇట్లా వేసేసుకుంటే బాగా కనిపిస్తుంది. డబుల్ లేయర్ లెహంగా పైన ఎలిఫెంట్స్ వచ్చినాయి. ఇట్లా అమ్మాయికి టాజిల్స్ వేసేసి ఫేసెస్ లెహంగా. చూసారు కదా, అప్పుడు నేను చూపించిన కదా ఆఫ్రికా లేడీస్ ఆ కుండలు వాటితోటి వేసేసిండ్రు, సూపర్గా పడుతుంది. ఇక్కడ కూడా డబుల్ లేయర్ లెహంగా పైన వర్లీ వేసేసారు, మంచి లుక్ వస్తుంది. గాబ్రాకి బ్లౌజ్ పైన పాండాస్ పెయింట్ వేసేసారు. ఇట్లా హై నెక్ తోటి సూపర్గా పడుతుంది.